వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి టెట్టు ప్రశ్నాపత్రంలో కూడా నూతన జాతీయ విద్యా విధానం గురించి మరియు రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీ గురించి, సిసిఈ గురించి, పిల్లల హక్కుల గురించి ఇలాంటి కొన్ని అంశాల మీద తప్పకుండా ఒకటి లేదా రెండు బిట్లు రావడం జరుగుతుంది. అలాంటి టాపిక్లలో ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005కి సంబంధించి కూడా ఒకటి లేదా రెండు క్వశ్చన్లు తప్పకుండా వస్తున్నాయి. దీనిపైన కూడా ఒక వీడియో చేసి పెట్టుకుంటే మీకు అన్ని టాపిక్లు కవర్ అయ్యే విధంగా ఉంటాయి కనుక సైకాలజీలో 30/30 టార్గెట్ 30/30 తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మరింత మందికి రీచ్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎన్సిఎఫ్ 2005 ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు మార్కులు తెచ్చిపెట్టడం, పాఠశాల వెలుపరి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం, బట్టి పద్ధతిని ప్రోత్సహించడం, కేవలం పాఠ్యపుస్తకాలపై దృష్టి పెట్టడం. చూడగానే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. అయితే ఈ ఎన్సిఎఫ్ కానీ లేకపోతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ సిసి కానీ ఇది జనరల్గా మనకు కొంచెం జస్ట్ మినిమం అవగాహన పెంచుకుంటే చాలు. కొన్నిసార్లు డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక కొంచెం చూడండి. ఇక్కడ విద్యార్థులు మార్కులు తెచ్చిపెట్టడం ఇవన్నీ కొన్ని అపోజిట్గానో లేకపోతే ఈ బిలో యావరేజ్గా కనబడుతున్నాయి మనకు. ఆన్సర్ ముఖ్య ఉద్దేశం లాగా కనబడట్లేదు అన్నట్టు ఇక్కడ. ఆన్సర్ ఈస్ బి. పాఠశాల వెలుపలి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం ఇక్కడ తెలుస్తుంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఎన్సిఎఫ్ యొక్క మార్గదర్శక సూత్రాలల్లో ఒక 5 మార్గదర్శక సూత్రాలు అనేటివి ఉన్నాయి. దీనిలో అతి ప్రధానమైనది ఏంటంటే తరగతి గదిలో పిల్లవాడు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని బయట ప్రపంచంతో అప్లై చేసుకునే విధంగా ఉండాలి. ఇది ఎన్సిఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్సిఎఫ్ 2005కి పునాదిగా నిలిచినటువంటి లర్నింగ్ వితౌట్ బర్డెన్, భారం లేని విద్య అనేటువంటి రిపోర్ట్ను ఏ సంవత్సరంలో సమర్పించారు? లర్నింగ్ వితౌట్ బర్డెన్ 2000, 2005, 1993, 1986. ది ఆన్సర్ ఈస్ 1993 లోపల లర్నింగ్ వితౌట్ బర్డెన్, భారం లేని విద్య రిపోర్ట్ను తయారు చేయడం జరిగింది. మరి ఏముంది అందులో? ఇది ప్రొఫెసర్ యశ్పాల్ అనేటువంటి వ్యక్తి, ప్రొఫెసర్ యశ్పాల్ నేతృత్వంలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ 1993లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని ఏమంటున్నాం అంటే లర్నింగ్ వితౌట్ బర్డెన్. ఇది విషయం. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే ఎన్సిఎఫ్ 2005 రూపకల్పన కోసం చేసిన నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? మరి దీని ఎన్సిఎఫ్ రూపొందించేటప్పుడు ఒక స్టీరింగ్ కమిటీ వేసారు నేషనల్ లెవెల్లో. దాని చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ యశ్పాల్, ప్రొఫెసర్ కృష్ణకుమార్, డాక్టర్ డిఎస్ కొఠారి, డాక్టర్ అబ్దుల్ కలాం. ఆన్సర్ ఈస్ ఏ. ప్రొఫెసర్ యశ్పాల్. ప్రొఫెసర్ యశ్పాల్ ఈయనను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇది లర్నింగ్ వితౌట్ బర్డెన్ రిపోర్ట్ కూడా ఈయన నేతృత్వంలోని కమిటీయే ఇచ్చింది. ఎన్సిఎఫ్ రూపకల్పనకు కూడా ఈయన్నే చైర్మన్గా ఉండడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4 ఎన్సిఎఫ్ 2005 ప్రధానంగా ఏ అభ్యసన సిద్ధాంతంపై దృష్టి సారించింది? ఇది ముఖ్యమైనటువంటిది. ఏ అభ్యసన సిద్ధాంతాన్ని ఆధారంగా దాని మీద దృష్టి కేంద్రీకరించి దీన్ని ప్రిపేర్ చేశారు ఎన్సిఎఫ్ 2005ని? బిహేవియరిజం ప్రవర్తనావాదం, కన్స్ట్రక్టివిజం నిర్మాణాత్మకవాదం, హ్యూమనిజం మానవతావాదం, అబ్జర్వేషనల్ లెర్నింగ్ పరిశీలనాత్మక అభ్యసనం. మనం తీసుకున్నటువంటి ఇక్కడ సందర్భం వచ్చింది నాకు చెప్తున్నాం. ఇలాంటి థియరీసు సిద్ధాంతాలు వీటన్నిటిని కూడా మన ఛానల్లో ఒక ప్లే స్టోర్లో సైకాలజీ థియరీస్ అని క్రియేట్ చేయడం జరిగింది. మా ఛానల్ పేజీని ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్తే మీకు సైకాలజీ థియరీస్ అని కనబడతాయి. దానిలో ప్రత్యేకంగా ఈ సిద్ధాంతాలని మనం
వీడియోని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే క్వెషన్ పేపర్‌లో దాదాపు అబోవ్ 50% ఈ సిద్ధాంతాల ఆధారంగానే క్వెషన్స్ వస్తున్నాయి గనక, ముందుగా వాటి మీదనే మనం వీడియోలు చేయడం జరిగింది. తర్వాత మిగతా టాపిక్‌లకు మెల్లమెల్లగా ఎక్స్‌పాండ్ కావడం జరుగుతుంది గనక దాన్ని ఫాలో కండి. సో, ఆన్సర్‌ని మరి గెస్ చేసిండ్రా? ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నిర్మాణాత్మక వాదం అంటే కన్‌స్ట్రక్టివిజం. ఏమంటుండు ఇక్కడ? కన్‌స్ట్రక్టివిజం. అంటే పిల్లలు ఏం చేస్తారంటే తమ చుట్టూ ఉన్న ప్రపంచంతోటి పరస్పర చర్యల ద్వారా, అంటే చుట్టూ ఉన్న ప్రపంచం లోపల చురుగ్గా పాల్గొని పరస్పర చర్యల ద్వారా నాలెడ్జ్‌ని నిర్మించుకుంటారు. ఇదే నిర్మాణాత్మక వాదం. ఇది ఎన్‌సీఎఫ్ 2005కి మూలం ఇదే. క్వెషన్ నంబర్ 5. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఏ వ్యాసం మరి ఎన్‌సీఎఫ్ 2005కి ప్రేరణగా నిలిచిందట? అంటే ఎన్‌సీఎఫ్ 2005కి ఒక మోటివేషనల్‌గా నిలిచినటువంటి వ్యాసం ఉంది. ఆ వ్యాసం ఎవరు రాసినారు? రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిండ్రు. మరి ఏ వ్యాసం అది? ఏ గీతాంజలి, బి నాగరికత మరియు ప్రగతి అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్, మై రెమినిసెన్సెస్, డి నేషనలిజం. మరి ఏది? సో ఆన్సర్ ఈజ్ బి నాగరికత మరియు ప్రగతి, సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. సో ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి వ్యాసం లోపల ఉన్నటువంటి ఆలోచనలు ఈ ఎన్‌సీఎఫ్ 2005 యొక్క తత్వాన్ని ప్రతిబింబించడం జరుగుతుంది. క్వెషన్ నంబర్ 6. ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? రోల్ ఆఫ్ టీచర్ ఏంటి? నియంత, డిక్టేటర్ అపోజిట్ కనబడుతుంది. సౌలభ్యం కల్పించేవాడు, ఫెసిలిటేటర్ చూద్దాం. కేవలం బోధకుడు, కేవలం అంటుండే కనుక మరి అది కూడా కరెక్ట్ కాదు. పరీక్ష నిర్వహణ అధికారి, దానికి టీచరే కాదు. సో నియంత అనేది అపోజిట్ ఫుల్గా. ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సౌలభ్యం కల్పించేవాడు అంటే ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంటే బాగుంటుంది అని ఎన్‌సీఎఫ్ చెప్పడం జరుగుతుంది. అంటే నాలెడ్జ్‌ని అందించేవాడు కాదు, విద్యార్థులు నేర్చుకోవడానికి ఒక గైడెన్స్ ఇచ్చేటువంటి వాడు, సరైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి వాడు, సరైనటువంటి వాతావరణాన్ని కల్పించే విధంగా సౌలభ్యం కల్పించేవాడు. అందుకే ఫెసిలిటేటర్ అంటున్నాం ఇక్కడ. క్వెషన్ నంబర్ 7. కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఎక్కువ అవుతున్నప్పటికి కూడా ఇక్కడ క్వెషన్‌లలో కవర్ కాని విషయాలు కూడా దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ మన డిస్కషన్‌లో రావడం జరుగుతుంది. అది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఒకవేళ లెంతీ ఎక్స్‌ప్లనేషన్ అవసరం లేదనుకున్నా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. కావాలనుకున్నా తెలియజేయండి. సో ఎన్‌సీఎఫ్ 2005లోని 5 మార్గదర్శక సూత్రాలల్లా అంటే గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇక్కడ 5. దానిలో లేనిది అని అడుగుతుంది ఇక్కడ. అంటే 3 ఉన్నాయి, 1 లేదన్నట్టు ఇక్కడ. 7. బట్టి విధానం నుంచి అభ్యసనాన్ని దూరం చేయడం, పరీక్షలను మరింత సరళీకృతం చేయడం, పాఠశాలలోనే జ్ఞానాన్ని కేంద్రీకరించడం, ప్రజాస్వామ్య విలువలు పెంచడం. సో ఆన్సర్ గెస్ చేయండి. ఇక్కడ ఆన్సర్ ఈజ్ సి. పాఠశాలలోనే జ్ఞానాన్ని కేంద్రీకరించడం అనేది తప్పు. అది చూడగానే తెలిసిపోతుంది. అంటే ఏమన్నట్టు? ఎన్‌సీఎఫ్ దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఇది జ్ఞానాన్ని పాఠశాల బయటి జీవితంతోటి అనుసంధించాలని సూచించడం జరుగుతుంది. అంటే పాఠశాలలో ఉన్నటువంటి నాలెడ్జ్‌ని ఔట్ సైడ్ వరల్డ్ తోటి అనుసంధానించాలి అని చెప్పడం జరుగుతుంది. సో ఇక ప్రజాస్వామ్య విలువలను పెంచడం అనేది కంపల్సరీ అవసరమే. పరీక్షలను కొంచెం మరింత సరళీకృతం చేసి ఈజీగా చేసేసి వాళ్ళు ఓన్‌గా నేర్చుకునే విధంగా ఉండాలి. బట్టి విధానానికి ఎప్పుడైనా అపోజిట్ ఉండాల్సింది కనుక ఇది. సో ఇది అంటే ఇప్పుడు మనకు ఎన్‌సీఎఫ్ యొక్క 5 మార్గదర్శక సూత్రాల్లో 3 మనకి ఇక్కడ తెలిసిపోయినాయి. క్వెషన్ నంబర్ 8. గణితం బోధించడం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని ఎన్‌సీఎఫ్ పేర్కొందట? గణితం బోధించడం గురించి ఎన్‌సీఎఫ్ పేర్కొందట. ఏం చెప్పింది? సూత్రాలను నేర్పించడం ప్రధాన లక్ష్యం. సూత్రాలు నేర్పించడమేనా? పిల్లల ఆలోచన విధానాన్ని గణితీకరించడం అంటే మ్యాథమెటైజేషన్ ఆఫ్ చైల్డ్స్ థాట్ ప్రాసెస్, లేకపోతే సంఖ్యా పరిజ్ఞానం ఇవ్వడం, వేగంగా లెక్కలు నేర్పడం. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. పిల్లల లోపల ఆలోచన విధానాన్ని గణితీకరించడం అన్నట్టు ఇక్కడ. అంటే గణితం బోధించడం అంటే కేవలం సూత్రాలు నేర్పడం కాదు,
వాళ్ళ లోపట లాజికల్ థింకింగ్ సామర్థ్యాన్ని పెంచడమే ఈ ఎన్సీఎఫ్ 2005 లక్ష్యం అన్నట్టు. సో క్వశ్చన్ నెంబర్ 9, ఎన్సీఎఫ్ 2005 ప్రాథమిక స్థాయిలో ఏ భాషలో బోధన జరగాలని నొక్కి చెప్పింది? మరి ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్లో కూడా మనం రిలేటెడ్గా ఉన్నాయి, అంటే దీని ఆధారంగానే చేయడం జరిగింది. ప్రాథమిక స్థాయిలో అంటుండు, బోధన ఎక్కడ జరగాలి? ఇంగ్లీష్లోనా, మరి ప్రాంతీయ భాష లేదా మాతృభాషలనా, హిందీ లోపలనా, సంస్కృతం వలన? ఆన్సర్ కామెంట్ చేయండి. బి, ప్రాంతీయ భాష లేదా మాతృభాష, మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్. ప్రాథమిక స్థాయిలో ఇవి ఉన్నప్పుడే వాళ్ళ లోపల ఉన్నటువంటి భావాలకి ఈ లాంగ్వేజ్ అనేది అనుసంధానం అవుతుంది. లేకపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం పిల్లల లోపల చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ఈ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించినట్టు వొకాబులరీ వాళ్ళు చదువుకునేటువంటి పుస్తకాలు లేకపోవడం వల్ల సింక్ కావడం లేదు. వాళ్ళు దాని పరిధిని మించి ఆలోచించడానికి వాళ్ళకు భాష దొరకడం లేదు. సో ఇది సమస్య. క్వశ్చన్ నెంబర్ 10, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం విద్యార్థిని తరగతి గదిలో ఎలా పరిగణించాలి? విద్యార్థిని ఎట్లా మనం ట్రీట్ చేయాలి ఎన్సీఎఫ్ ప్రకారం? ప్యాసివ్ రిసిపియంట్, నిష్క్రియాత్మక గ్రహీత. కొన్నిసార్లు తెలుగులో మనకు కొంచెం గ్రాంథికంగా ఉంటే అర్థం కాకపోవచ్చు కనుక ఇంగ్లీష్ వెర్షన్ని ఎగ్జామ్లో కూడా అర్థం కానప్పుడు ఇంగ్లీష్ వెర్షన్ చూసుకుంటే కొన్నిసార్లు టక్కున ఐడియా వస్తుంది. ఇక్కడ ప్యాసివ్ రిసిపియంట్ అనే ఈజీగా అయిపోయింది. ఇంకా జ్ఞానాన్ని నిర్మించే క్రియాశీల సభ్యుడు, యాక్టివ్ కన్స్ట్రక్టర్ ఆఫ్ నాలెడ్జ్. ఖాళీ స్లేట్, ట్యాబుల్ ఆఫ్ రూసో. ఇక్కడ రాసబడ్డదా రూసో అంటే ఖాళీ మైండ్ లాగా. ఒక లోపభూయిష్టపు వస్తువు, ఇది అసలు కరెక్టు కాదు. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. జ్ఞానాన్ని నిర్మించేటువంటి క్రియాశీల సభ్యుడు ఎవరు? విద్యార్థి. క్వశ్చన్ నెంబర్ 11, ఎన్సీఎఫ్ 2005 ప్రకారం 10వ తరగతి బోర్డు పరీక్షలు ఎలా ఉండాలని నిర్ణయిస్తున్నాయి? అత్యంత కఠినంగా, పూర్తిగా రద్దు చేయాలి, ఆప్షనల్గా ఉండాలి, సరళంగా ఉండాలి, పాత విధానంలోనే కొనసాగించాలి. మరి పాత విధానంలో కొనసాగించడానికి ఈ కొత్త ఎన్సీఎఫ్లో ఉంటుందని అనుకోము. పూర్తిగా రద్దు చేయడమా మరి లేకపోతే అత్యంత కఠినమా? మరి కామెంట్ చేయండి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది 10వ తరగతి బోర్డు పరీక్షలు అనేవి ఆప్షనల్ ఇచ్చిండ్రు, అంటే స్టేట్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఉంటే ఉంచవచ్చు, తీసేయచ్చు, ఈజీగా ఉండేటట్టు ఉంచాలి అంటుండు. సో ఇక్కడ విద్యా ప్రక్రియలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగస్వాములు ఎవరు అని ఎన్సీఎఫ్ 2005 పేర్కొంది అంటుండు. విద్యా ప్రక్రియ లోపల అత్యంత ముఖ్యమైన భాగస్వాములు కింద ప్రభుత్వం, ఉపాధ్యాయులు మరి తల్లిదండ్రులు, కేవలం పాఠశాల యాజమాన్యం, విద్యా నిపుణులు. ఎవరు మరి ముఖ్యమైన భాగస్వాములు విద్యా ప్రక్రియలో? 12 కామెంట్ చేయండి. సో ఎవరు, ఎన్ని, ఎక్కడ, ఏది ఉన్నా చివరికి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులే ముఖ్యమైనటువంటి భాగస్వాములు. క్వశ్చన్ నెంబర్ 13, ఎన్సీఎఫ్ 2000 ప్రకారం సైన్స్ బోధన యొక్క ప్రధాన లక్ష్యం. సైన్స్ ఇంతకుముందు మ్యాథ్స్ వచ్చింది కదా, ఇప్పుడు సైన్స్ సూత్రాలను కంఠస్థం చేయడం, సైన్స్ భావాలను నేర్చుకోవడం, తార్కికంగా ఆలోచించడం, సైన్స్ ప్రదర్శనలో పాల్గొనడం, సైన్స్లో పరిశోధనలు చేయడం. మరి ఈ పాఠశాల స్థాయిలో ఇక్కడ ఇప్పుడే ఊరికే ప్రదర్శనలో పాల్గొనడమో లేకపోతే సైన్స్లో పరిశోధన చేయడమే ప్రధానంగానో, సూత్రం కంఠస్థం చేయడం, బైహార్ట్ చేయడం ఇవేవి కాదు కనుక భావనను నేర్చుకోవడం మరియు దాన్ని లాజికల్గా తార్కికంగా ఆలోచించడం అనేది రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్, బి. క్వశ్చన్ నెంబర్ 14, త్రిభాషా సూత్రాన్ని అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా పాటించాలని ఎన్సీఎఫ్ 2005 ఏ సందర్భంలో సిఫార్సు చేసింది? ఈ సందర్భంలో త్రిభాషా సూత్రం అనేది ఉండాలి. ప్రాథమిక స్థాయి అంటే 1 to 5th క్లాస్, ప్రాథమిక ఉన్నత స్థాయి 6 to 8, ఉన్నత స్థాయి 9 to 12, మొత్తం పాఠశాల విద్య లోపల కూడా త్రిభాషా సూత్రాన్ని పెట్టడమా అనేది ఆన్సర్ కామెంట్ చేయండి. సో సమాధానం డి, మొత్తం పాఠశాల విద్య లోపల 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఉండాలి అని సిఫార్సు చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 15, సామాజిక శాస్త్రాలు అంటే సోషల్ సైన్స్ బోధన లోపల ఎన్సీఎఫ్ దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? మ్యాథ్స్ అయిపోయింది, సైన్స్ అయిపోయింది, ఇప్పుడు
సోషల్కి సంబంధించినటువంటి బోధనలో దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? అన్ని విషయాల్ని కంఠస్థం చేయడం, ఇంతకుముందు వాటిలాగానే తీసేయచ్చు. సామాజిక సమస్యలపై విమర్శనాత్మక ఆలోచనను పెంచడం, ఇది కొంతవరకు కరెక్టే ఉన్నదా? రాజకీయ చరిత్ర మాత్రమే బోధించడం, మాత్రమే అంటుండంటేనే తప్పు. నిష్క్రియాత్మక పౌరులను తయారు చేయడం, ఇది అపోజిట్ ఉంది. క్రియాత్మక పౌరులు ఉండాలి కానీ ఇదేంది అపోజిట్ ఇది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ సామాజిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన విమర్శనాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇది బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16 NCF 2005 ప్రకారం ఆర్ట్ ఎడ్యుకేషన్, కళా విద్య, ఆర్ట్ ఎడ్యుకేషన్ను పాఠ్య ప్రణాళికలు చేర్చడం దేనికి సహాయపడుతుంది? మరి ఎందుకు ఆర్ట్ ఎడ్యుకేషన్ అంటుండు? కేవలం వినోదం కోసం. విద్యార్థుల్లో కూడా సౌందర్య జ్ఞానం మరియు సృజనాత్మకతను పెంపొందించడం, పాఠ్యాంశాల భారం తగ్గించడం. పాపం బాగా చదువుకొని అలసిపోతారు కనుక కేవలం సాంస్కృతిక ప్రదర్శనల కోసం, కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసమే మాత్రమే అంటుండు. సో ఇక్కడ మరి ఇది కాదు, అది బి ఇస్ ద రైట్ ఆన్సర్. సౌందర్య జ్ఞానం పెంపొందడమే కాదు, క్రియేటివిటీని పెంపొందించడం అనేది కూడా ప్రధానంగానే ఉంటుంది కనుక ఆర్ట్ ఎడ్యుకేషన్ పెట్టారు. క్వశ్చన్ నెంబర్ 17 జ్ఞానాన్ని నిర్మించేటువంటి ప్రక్రియ లోపల విద్యార్థి పాత్ర ఏమిటి? జ్ఞాన నిర్మాణంలో విద్యార్థి పాత్ర అన్నట్టు ఇక్కడ. నిష్క్రియాత్మక శ్రోత, ప్యాసివ్ లిసనర్ అట. ఉపాధ్యాయుడు చెప్పిన దానికి అనుసరించేవాడు. అది ఒకప్పుడు, ఇప్పుడు కుదరదు అట్లా. వీడు ఆలోచించాలి. తన జ్ఞానాన్ని తానే చురుగ్గా నిర్మించుకునేవాడు, యాక్టివ్ కన్స్ట్రక్టర్. ఏకాంతంగా కూర్చునేవాడు. ఇప్పుడు ఆన్సర్ చేయండి మీ. సి ఇస్ ద రైట్ ఆన్సర్. తన జ్ఞానాన్ని తానే చురుగ్గా నిర్మించుకునేవాడు. జస్ట్ ఫెసిలిటేటర్ అని చెప్పినాం కదా టీచర్ ఫెసిలిటేటర్గా ఉండి వాడు నేర్చుకోవడానికి తోడ్పడాలి, వాడు సెల్ఫ్గా నేర్చుకోవడానికి అవకాశం ఉండాలి. యాక్టివ్ కన్స్ట్రక్టర్. ఇది క్వశ్చన్ నెంబర్ 18 తీసుకుంటే NCF 2005 ఏ రకమైన అంచనా విధానాన్ని, అసెస్మెంట్ సిస్టమ్ను సిఫార్సు చేసింది అంటారు ఇక్కడ. వార్షిక పరీక్షలు మాత్రమే, నిరంతరం మరియు సమగ్ర మూల్యాంకనం, కేవలం రాత పరీక్షలు మాత్రమే, ఉపాధ్యాయుడు మార్కులు ఇవ్వడం. ఉపాధ్యాయుడు ఎప్పుడైనా మార్కులు ఇస్తాడు. కేవలం రాత పరీక్షలే కాదు, ఇప్పుడు అన్ని రకాలుగా చూసుకోవాల్సిందే. కేవలం వార్షిక పరీక్షలే కాదు చివరిలో. సో మొదటి నుంచి చివరి దాకా నేర్చుకునేటువంటి క్రమం లోపల నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం, CCE, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. ఇది ఇంతకుముందు ఎగ్జామ్లో దీని ఫుల్ ఫామ్ కూడా అడగడం జరిగింది, CCE. క్వశ్చన్ నెంబర్ 19 NCF 2005 ప్రకారం పిల్లల వైఫల్యానికి కారణం ఏమిటి? పిల్లల ఫెయిల్యూర్కి ఎవరు కారణము అంటుంది ఇక్కడ. ఎవరు చెప్తారు ఇది? NCF చెప్తుంది. 2005 పిల్లల వ్యక్తిగత లోపాలు, పాఠశాల వ్యవస్థలో వైఫల్యం, తల్లిదండ్రులు చదువుకోకపోవడం, ఉపాధ్యాయుల లోపం. మీరు చెప్పండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పాఠశాల వ్యవస్థలోనే వైఫల్యం అని చెప్తుంది. ఎవరు? NCF. ఎలా? పిల్లవాడు ఫెయిల్ అయితే అది పిల్లవాడి లోపం కాదని, పాఠశాల విద్యా వ్యవస్థ లోపలనే వైఫల్యం ఉంది అని NCF యొక్క ప్రధాన సిద్ధాంతం. దానికి అనుగుణంగా అనేక మార్పులు చేపట్టడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 20 తీసుకుంటే మరి NCF 2005 ఏ విద్యావేత్త ఆలోచనలు అనుసరించాలని సూచించింది? ఇప్పుడు మరి ఎవరి యొక్క థియరీని తగ్గట్టు అనుసరించాలని చెప్పింది? జేమ్స్ వాట్సన్, లైవ్ వైగోట్స్కీ మరియు జీన్ పియాజే, BF స్కిన్నర్, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెవ్ వైగోట్స్కీ మరియు జీన్ పియాజే. ఎందుకు అంటే అసలు NCF అంటేనే ఇది కన్స్ట్రక్టివిజం, నిర్మాణాత్మకవాదంపై ఆధారపడి ఉంది అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి దీనికి ఈ నిర్మాణాత్మకవాద సిద్ధాంతానికి మూలం ఎవరంటే పియాజే మరియు వైగోట్స్కీ. క్వశ్చన్ నెంబర్ 21 చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు మొదలైన వాటికి పిల్లలను సిద్ధం చేయడం NCF 2005 యొక్క ఏ మార్గదర్శక సూత్రాల్లో భాగం? మరి వీటిని ఇట్లాంటి ప్రజాస్వామిక, రాజ్యాంగ, చట్టపరమైనటువంటి విలువల్ని పిల్లల్ని సిద్ధం చేయడం, వాటికి చేయడానికి కొరకు NCF 2005 యొక్క ఏ మార్గదర్శక సూత్రం లోపల భాగంగా ఉంది?
కరికులంను సుసంపన్నం చేయడం, జాతీయ విలువలకు కట్టుబడి ఉండడం, పరీక్షలను సరళీకృతం చేయడం, పాఠశాల వెలుపల జీవితంతో అనుసంధానించడం. సో ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే జాతీయ విలువలకు కట్టుబడి ఉండడం అనేది అతి ముఖ్యమైనది. సో దీన్ని బట్టి ఇది ఎన్సిఎఫ్ యొక్క 4వ మార్గదర్శక సూత్రం ప్రకారం జాతీయ విలువలను పెంచేటువంటి గుర్తింపును పెంపొందించడం కూడా ఎన్సిఎఫ్ యొక్క లక్ష్యమే. నెంబర్ 22 పని అనుభవం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది విద్యా విధానం లోపల ముఖ్యమైనటువంటి భాగం కావాలని ఎన్సిఎఫ్ ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని సూచించింది. వర్క్ ఎక్స్పీరియన్స్ విద్యా విధానంలో ఉండాలని మరి దేన్ని దృష్టిలో పెట్టుకొని సూచించింది. మరి పిల్లలు డబ్బు సంపాదించడం, వృత్తి నైపుణ్యాలు మరియు సామాజిక బాధ్యతను పెంచడం, పాఠశాలలో ఎక్కువ గంటలు ఉండడం, కేవలం సైద్ధాంతిక జ్ఞానం అందించడం. కేవలం సైద్ధాంతిక జ్ఞానం అందించడం అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కాదు. కేవలం పాఠశాలలో ఎక్కువ గంటలు ఉండాలనేది తప్పు. మరి పిల్లలు డబ్బు సంపాదించడమేనా? ఇప్పుడే కాదు. వృత్తి నైపుణ్యాలు మరియు సామాజిక బాధ్యతను వారి లోపల పెంచాలి. అందుకే వర్క్ ఎక్స్పీరియన్స్ పని అనుభవాన్ని భాగం చేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 23 ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లల అభ్యసన ప్రక్రియ లోపల లోపాలు మరియు తప్పులు. ఎన్సిఎఫ్ ప్రకారం పిల్లల అభ్యసన ప్రక్రియలో ఉండేటువంటి లోపాలు లేదా తప్పులు ఏం చేయాలి? పూర్తిగా నివారించాలి. వాటిని వెంటనే శిక్షించాలి. అభ్యసన ప్రక్రియలో సహజమైనటువంటి భాగం కనుక అభ్యసనానికి అవకాశాలు ఉండాలి. ఉపాధ్యాయుని వైఫల్యాన్ని సూచిస్తాయి అని అంటుండు. సో ఇక్కడ 23 తీసుకున్నటువంటి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యసన ప్రక్రియలో ఇది ఒక సహజమైనటువంటి భాగం. సో ఇది అభ్యసనానికి అవకాశాలు కలిగించే విధంగా ఉంటుంది. అంటే పిల్లలు చేసినటువంటి తప్పులు కూడా ఒక్కొక్కసారి వారి ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులకు సహాయపడతాయి. అదే కాకుండా అవి నేర్చుకునే ప్రక్రియలో ఒక భాగం తప్పులు చేయడం అనేది, ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా. సో క్వశ్చన్ 24 4వ తరగతి విద్యార్థిని తొలిసారిగా తరగతి గదిలో ప్రవేశపెట్టినప్పుడు ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఏ రకమైన బోధన అవసరం? 4వ తరగతి విద్యార్థిని అంటుంది. ఇక్కడ నేరుగా పాఠాలు చెప్పడం, కంఠస్థం చేసే పద్ధతులు చెప్పడం, ప్రత్యేక శిక్షణ లేదా హోంవర్క్ చేయడం, బ్రిడ్జ్ కోర్సులు మరియు ప్రత్యేక మద్దతులు అంటుండు. ఎట్లా చేస్తే బాగుంటుంది? ఈజ్ ద రైట్ ఆన్సర్. బ్రిడ్జ్ కోర్సెస్ మరియు ప్రత్యేక మద్దతు వీళ్ళకు ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మిగతా పిల్లలతో ఈక్వల్ అవుతారు. కంటిన్యూ చేయడం జరుగుతుంది వాళ్ళతో పాటు. వయసుకు తగ్గ తరగతి లోపల చేర్చినప్పుడు ఏమేమి జరుగుతుంది అంటే ఈ నాలెడ్జ్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, నాలెడ్జ్ అంతరాలు, వాటిని పూడ్చడానికి కొరకు బ్రిడ్జ్ కోర్సులను మరి ప్రత్యేక మద్దతు అందించడం అవసరం అవుతుంది. అప్పుడు మిగతా పిల్లలతో సమానంగా మారిపోతాడు. సో క్వశ్చన్ నెంబర్ 25 ఎన్సిఎఫ్ 2005 ఏ సంస్థ ద్వారా తయారు చేయబడింది? అసలు ఈ ఎన్సిఎఫ్ ఎవరు తయారు చేశారు? ఏ సంస్థ చేసింది? యూజీసీ, ఎన్సిఆర్టీ, సిబిఎస్ఈ, ఎన్సిటీ? ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, ఎన్సిఆర్టీ అనేది వేయడం జరిగింది ఇక్కడ. అంటే ఎన్సిఆర్టీ ఫుల్ ఫామ్ ఏంది? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఎఫ్ను తయారు చేసింది. నెంబర్ 26 తీసుకున్నట్టయితే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలు ఉపాధ్యాయుల్ని అడిగే ప్రశ్నలు ఎలా ఉండాలి? పిల్లలను ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలు ఎలా ఉండాలి? పిల్లల్ని ఉపాధ్యాయులు అడిగేటువంటి ప్రశ్నలు ఎటువంటి ప్రశ్నలు ఉపాధ్యాయులు అడగాలి? పిల్లల్ని కంఠస్థం చేసిన జ్ఞానాన్ని పరీక్షించడానిక, ఊహాత్మక ఆలోచన మరియు విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించే విధంగా ఉండాలన్నా, కేవలం అవును కాదు ఎస్ఆర్ నో క్వశ్చన్లు అడగాలన్నా, లేదా పాఠ్యపుస్తకాల నుంచి అడిగేవి కేవలం పాఠ్యపుస్తకాలేనా? కేవలం పాఠ్యపుస్తకాలే కాదు. ఎన్సిఎఫ్ అంటే ఏమంటుంది? పాఠ్యపుస్తకాల్లో నాలెడ్జు లేదా తరగతి గదిలోని నాలెడ్జ్ని బయట ప్రపంచంలోకి అన్వయించుకోవాలని చెప్తుండే కనుక ఆన్సర్ని గెస్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ బి. ఇమాజినేషన్ మరియు విమర్శనాత్మక ఆలోచన ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఇక్కడ అంటే విద్యార్థుల లోపల ఆలోచన, కార్యకారణం, క్రియేటివిటీని వీటిని ప్రేరేపించాలి. ఎన్సిఎఫ్ 2005లోని మొదటి అధ్యాయం దేని గురించి వివరిస్తుంది? మొదటి అధ్యాయం
మూల్యాంకన సంస్కరణలు, విద్యా లక్ష్యాలు, పాఠశాల నిర్మాణం, విద్యా హక్కు. సో ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యా లక్ష్యాలని సూచిస్తుంది ఈ ఎన్సిఎఫ్ 2005 లోపల మొదటి అధ్యాయం. క్వశ్చన్ నెంబర్ 28. ఎన్సిఎఫ్ 2005 దేని ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించింది? హోలిస్టిక్ డెవలప్మెంట్ని ప్రోత్సహించింది, సమగ్ర అభివృద్ధిని. సహపాఠ్య కార్యక్రమాలు మరియు ఆటలు, కో కరిక్యులర్ యాక్టివిటీస్ మరియు ఆటలు, అంటే ఆటలతో పాటు చేసేటువంటి ప్రోగ్రామ్స్, వీటిని కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటాం. సో కేవలం విద్యా విషయాలు మాత్రమే, పుస్తకాలు మాత్రమే, ఉపాధ్యాయులు మాత్రమే. మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటుండు, హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటుండే కనుక మరి కేవలం పుస్తకాలు మాత్రమే అంటే కుదరదు, ఉపాధ్యాయులు మాత్రమే కూడా కుదరదు. కేవలం విద్యా విషయాలు మాత్రమే అంటే కూడా తప్పే అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే ఏ, సహపాఠ్య కార్యక్రమాలు మరియు ఆటలు, వీటి ద్వారా హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అంటే కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా ఆటలు, కళలు, వీటి ద్వారా కూడా పిల్లల అభివృద్ధికి తోడ్పడాలి. క్వశ్చన్ నెంబర్ 29 తీసుకుంటే విద్యార్థుల స్వయం ప్రతిబింబం, సెల్ఫ్ రిఫ్లెక్షన్ మరియు స్వయం అంచనా, సెల్ఫ్ అసెస్మెంట్, సెల్ఫ్ రిఫ్లెక్షన్ను ఎన్సిఎఫ్ ఏ మూల్యాంకన విధానంలో ఒకటి ముఖ్యమైన భాగంగా సిఫారసు చేసింది? ఏ మూల్యాంకన విధానంలో అంటుండే ఇక్కడ. సో బాహ్య పరీక్ష, నిరంతర సమగ్ర మూల్యాంకనం, వార్షిక పరీక్ష, కేవలం ఉపాధ్యాయ మూల్యాంకనం. సో ఇక్కడ అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే సిసిఈ మెథడ్. ఏంటది? సిసిఈ మెథడ్. ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే సిసి లోపల ఏం చేస్తాడు విద్యార్థి? తన పని తానే చేసుకుంటూ, దాన్ని తనే అంచనా వేసుకుంటూ మరియు ప్రతిబింబించడం వంటివి ముఖ్యమైనవి. క్వశ్చన్ నెంబర్ 30. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బాల్యంలో భాష నేర్చుకునేటువంటి ప్రక్రియను దేన్ని విస్మరించకూడదు? అంటే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బాల్యం లోపట భాష నేర్చుకునే ప్రక్రియకు దేన్ని విస్మరించదు? బాల్యంలో భాష నేర్చుకునేటప్పుడు వ్యాకరణాన్న, మాతృభాష ప్రాముఖ్యతన, రెండో భాషన, రాత నైపుణ్యాలన? సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మాతృభాష ప్రాముఖ్యత గురించి ఎన్సిఎఫ్ 2005 నొక్కి చెబుతుంది. సో ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే మాతృభాషల వల్లనే బాలల యొక్క మానసిక వికాసానికి, వాళ్ళ భావాల వ్యక్తీకరణకు మూలమవుతుంది. అందుకే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఇది మన ఎన్సిఎఫ్ 2005కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం. దీనివల్ల ఈ టాపిక్ మీద మీకు పూర్తి అవగాహన కలిగింది అనుకుంటున్నాము. నిజంగా మీకు ఒక మంచి అవగాహన వచ్చింది అనుకుంటే ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.